పునరుత్థాన దినము, ఆరాధన దినము, దేవుని సన్నిధానంలో కూర్చున్న మీ అందరికీ, ఆరాధనలో ఏకీభవించిన మీకు అందరికీ యేసు ప్రభువారి నామమున నా హృదయపూర్వకముగా శుభాభివందనాలు మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ ఆరాధనలో ప్రారంభం నుంచి ఇంతవరకు పాటలలో, వాయిద్యాలలో, అలాగే స్తుతి ఆరాధనలో ఆ వాక్య భాగము చదివించిన వారు, ప్రార్థన చేసిన వారు, ఆరాధనలో పరిచర్య చేసిన ప్రతి ఒక్కొక్కరికి యేసు ప్రభువారి నామము పేరిట నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఈ సమయము దేవుని యొక్క వాక్య భాగము దగ్గరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సమయము దీనికి చాలా మంది తగ్గినట్లు కనబడుతున్నారు జనాలు. ఎందుకంటే పాస్టర్ గారు లేదు, ఆ సంగతి చాలా మందికి తెలుసు. మరి గతించినటువంటి దినాల్లో పాస్టర్ గారు, దైవచనులు, వారి యొక్క తల్లి గారు మరి దేవుని యొక్క పిలుపును అందుకొని దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. నేను దినాన్న జరిగినటువంటి జ్ఞాపకార్థపు యొక్క ఆరాధనకు చాలామంది వెళ్ళారు మన సంఘం నుంచి. ఈ సమయము పాస్టర్ గారు ఫోన్ చేసి ఈరోజు కూడా రావడానికి కుదరదండి, ఆరాధన పాస్టర్ గారిని నడిపించండి. మరి పాస్టర్ గారు చెప్పిన మాటను బట్టి వాస్తవంగా ఈరోజు నేను ఆడకుండా వెళ్ళకుండా మీ మధ్య ఉండటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. మరి సమయము మరొకసారి ఆరాధనకు వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఈ సమయం నేను చదివించిన వాక్య భాగము నేను సిద్ధపడినటువంటి వాక్యానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పాట పాడి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. పాట ఎక్కువ సమయం తీసుకొని నా ప్రసంగం అనుకున్న సమయాన్ని నేను ముగిస్తాను. ఆరాధన యథావిధిగా మనకి పాస్టర్ గారు ఉన్నప్పుడు ఏ సమయానికి ముగించేవారో అదే సమయానికి ఆరాధన కార్యక్రమాన్ని ముగిస్తానని దేవుని సేవకునిగా తెలియచేస్తున్నాం. వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక ప్రత్యేకమైన పాట, సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, ప్రత్యేకమైన జనముగా దేవుని స్వాస్థ్యముగా, మనుషులు మనలను ద్వేషించిన, మనుషులు బహుగా బాధించిన, విసర్జింపబడి వెలివేయబడి ఆత్మీయ మందిరమైతిని, సంతోషమే, సమాధానమే, ఆనందమే మనకు. నాకు ఇష్టమైనటువంటి పాట. వచ్చినటువంటి వారు నాతో పాటు కలిసి దేవుని ఆరాధించాలని దేవుని పేరు మనం చేస్తున్నాం. ఇద్దరు చోట్ల కొడుకు సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, ప్రత్యేకమైన జనముగా దేవుని స్వాస్థ్యముగా, ప్రత్యేకమైన జనముగా దేవుని స్వాస్థ్యముగా. హల్లెలూయా 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 హల్లెలూయా. సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు. మనుషులు నమ్ముకేసిన, మనసులు బహుబాధించిన, మనుషులు నమ్ముకేసిన, మనసులు బహుబాధించిన, విసర్జింపబడి వెలివేయబడి ఆత్మీయ మందిరమైతిని, సంతోషమే, సమాధానమే, ఆనందమే మనకు. సంతోషమే, సమాధానమే, ఆనందమే మనకు. సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, సజీవమైన
దేవుని సాక్షాలు ఉన్నవి మరి నాయనమైన సమలు అనుకోనైనా ఉన్నవి మరి నాయనమైన సమలు అనుకోనైనా జయించున కొరకు అభిషేకము అభిషేకము అభిషేకమురా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయము దేవుని చదువుకున్నటువంటి వాక్య భాగము దగ్గరకు, దేవుని యొక్క వాక్య భాగము దగ్గరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా దేవుని యొక్క వాక్యము దగ్గరకు ఆహ్వానిస్తున్నాను. ఈ సమయము మనం ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము, బైబిల్ ఉండేటువంటి వారు కీర్తనల గ్రంథము 25వ సంకీర్తన, కీర్తన 25వ సంకీర్తన, దయచేసి రెండవ వచనం. నా దేవా నీ యందు నమ్మకయించున్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. చాలు. నా దేవా నీ యందు నన్ను సిగ్గుపడనీయకము, నా దేవా నన్ను సిగ్గుపడనీయకము. ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడ, మహోన్నతుడా, అతి శ్రేష్ఠుడా, మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావాన్ని చెల్లిస్తున్నాను. ప్రభు దిన ఆరాధనలో ఇంతవరకు కీర్తనలు, పాటలు, ఆరాధనతో మీ నామమును మహిమపరిచి నాయన మీ నామమును గణపరిచే అదృష్టము, ఆధిక్యత మాకందరికీ ప్రసాదించినందుకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈరోజు వరకు మేము ప్రాణాలతో సజీవముగా ఉన్నామంటే మీ ఉచితమైనటువంటి కృప, మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు, మమ్మల్ని కాపాడుతున్నందుకు, రక్షిస్తున్నందుకు మీకు వందనాలు. ఈ సమయము మరలా వాతావరణం అనుకూలముగా లేనప్పటికీ ఈ దినము మీ సన్నిధికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మాట వినాలి అన్న ఒక మంచి ఉద్దేశముతో నాయన వారి సమయాలను ప్రభుత్వాన్ని విడిచిపెట్టి, వారి పనులను విడిచిపెట్టి మీ ఆరాధనకు వచ్చిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ సమయము చదవబడిన వాక్య భాగములు మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ వాక్య భాగములు నుంచి మీ దాసునిగా, మీ సేవకునిగా నేను నిలబడి మీ వాక్యమును అందించడానికి నేను సిద్ధపడుచుండగా ప్రభా నా మాటలు, నా జ్ఞానము, నా తెలివిని మరుగుపరిచి ప్రభా మీ ఆత్మతో నన్ను నింపమని బోధిస్తున్న నాతో మీ ఆరాధనలో కూర్చొని మీ వాక్యము వినడానికి సిద్ధపడుతున్న బిడ్డలందరితో మాట్లాడి మీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ స్థిరపరిచి బలపరచమని మాట్లాడు దేవుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 హల్లెలూయా. ఆరాధనలో మొట్టమొదటిగా దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దేవుని నామానికి ఘనత కలుగును గాక. ఈ సమయము మనం చదువుకున్నటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 25వ సంకీర్తనలో చాలాసార్లు ఈ వాక్యం మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. చాలాసార్లు వ్యక్తిగతంగా మనం చదువుతున్నటువంటి సందర్భాల్లో, మనం ధ్యానిస్తున్నటువంటి సందర్భాలలో చాలాసార్లు మనకి పరిచయమైనటువంటి దేవుని యొక్క వాక్య భాగము ఈ వాక్య భాగము.
శ్రమలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టాలలో ఉంటున్నప్పుడు సమయాలలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని వాక్యాలు మనం చదవడానికి ఇష్టపడుతూ ఉంటాం. లేక సేవకులుగా మేము గృహ దర్శనాలు చేస్తున్నటువంటి సందర్భాలలో వాళ్ళకున్నటువంటి ఆ విశ్వాసికి లేక వాళ్ళకున్నటువంటి శ్రమను, వాళ్ళకున్నటువంటి సమస్యలను బట్టి ఆ సందర్భానుసారముగా ఆ వాక్యాన్ని చదివి వినిపించి వాళ్ళ సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్న ఆ సందర్భాలు దేవుని యొక్క సేవకులుగా మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఈ 25వ సంకీర్తనలో రాజు అయినటువంటి దావీదు మహారాజు, మనందరికీ తెలుసు, కీర్తనకారుడు, కీర్తనలో అత్యధికమైనటువంటి కీర్తనలను వ్రాసినటువంటి ఆ రాజు అయినటువంటి దావీదు మహారాజు వ్రాస్తున్నటువంటి సంకీర్తన ఈ సంకీర్తన. ఆయన వ్రాసినటువంటి సంకీర్తనలో 2వ వచనములు అంటాడు, దేవా నాయన నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, దేవా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, కాబట్టి దేవా నీవు నన్ను సిగ్గుపడనీయకుము అని ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భము బైబిల్లో మనందరికీ కనబడుతుంది. వాక్యము వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని సంగమా, చాలాసార్లు క్రైస్తవులుగా లేక విశ్వాసులుగా ప్రభువును నమ్ముకున్నటువంటి బిడ్డలుగా మనం అనుకుంటూ ఉంటాం, కొన్నిసార్లు కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కొన్ని బాధలు కలుగుతున్నటువంటి సందర్భాల్లో, ఎందుకు నా కుటుంబంలో నాకు అవమానమే మిగులుతుంది, నా ఇంటిలో ఉన్న వాళ్ళ ద్వారా దేవుడు నన్ను సిగ్గుపరుస్తున్నాడు, లేక నా వీధిలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా నేను అవమానానికి నేను గురవుతున్నాను, లేక నా బంధువుల యొక్క నేను సిగ్గుపడుతున్నటువంటి సందర్భాలు ఎదురవుతున్నాయి, లేక నేను పని చేస్తున్నటువంటి స్థలంలో అనేక మంది ద్వారా నాకు అవమానము కలుగుతుంది, వాళ్ళ ముందు వాళ్ళ దగ్గర నేను తలదించుకొని తల వంచుకొని సిగ్గుపడుతున్నటువంటి సందర్భాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. నన్నెందుకు దేవుడు సిగ్గుపరుస్తున్నాడు, నన్నెందుకు దేవుడు వాళ్ళ ముందు వీళ్ళ ముందు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర లేక ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో లేక ఆ స్థలములో ఈ స్థలములో దేవుడు నన్నెందుకు ఆయన సిగ్గుపరుస్తున్నాడు, ఎందుకు నన్ను సిగ్గుపరుస్తున్నాడు, నన్ను వాళ్ళ ముందు ఎందుకు తలదించుకునే విధముగా దేవుడు నన్ను ఎందుకు చేస్తున్నాడు, దేవుడు నన్ను ఎందుకు మార్చుతున్నాడు అన్న ఆలోచన లేక అనుమానము క్రైస్తవులుగా లేక సంఘముగా విశ్వాసులుగా మనందరికీ కలుగుతూ ఉంటాయి. ఇక్కడ దావీదు కూడా అదే ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భం, ప్రభువా దేవా నా శ్రమలో నేను నిన్నే నమ్ముకున్నాను, అంటే నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, కాబట్టి దేవా నీవు నన్ను సిగ్గుపడనియవద్దు అని ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భం. ఈ రోజున ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ద్వారా మీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాను. ఒక ముఖ్యమైనటువంటి అంశం, దేవుడు మనలను ఎవరెవరి దగ్గర సిగ్గుపరచనివ్వడు, దేవుడు మనలను ఎవరి దగ్గర సిగ్గుపరచనియ్యడు. అర్థమైంది అంశం అందరికీ? దేవుడు మనలను ఎవరి దగ్గర మనలను దేవుడు సిగ్గుపరచనియ్యడు. మొట్టమొదటిగా 3 విషయాలు. మొట్టమొదటిగా అన్య జనుల ముందు దేవుడు మనలను సిగ్గుపరచనీయడు. మొదటి అంశము, అన్య జనుల ముందు దేవుడు మనలను సిగ్గుపరచనీయడు. రెండవదిగా అధికారుల ముందు దేవుడు మనలను సిగ్గుపరచనీయడు. మూడవదిగా అపవాది ముందు దేవుడు మనలను సిగ్గుపరచనీయడు. హల్లెలూయా. జ్ఞాపకం ఉంచుకోండి. మొట్టమొదటిగా అన్య జనుల ముందు సిగ్గుపరచనీయడు, రెండవదిగా అధికారుల ముందు సిగ్గుపరచనీయడు, మూడవదిగా అపవాది ముందు అంటే సాతాను ముందు కూడా దేవుడు మనలను సిగ్గుపరచనిచ్చే దేవుడు ఆయన కాదు. మొట్టమొదటిగా అన్య జనుల ముందు దేవుడు మనలను సిగ్గుపరచనీయడు. వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని దేవుని పేట మనం చేస్తున్నాం. బైబిల్లో ఉన్నటువంటి వారు ఆ 3 అంశానికి 3 వాక్యాన్ని నేను చదివి చూపిస్తాను. ఆ వాక్యాన్ని చదివి సహకరించాలని దేవుని పేట మనం చేస్తున్నాం. బైబిల్లో ఉన్న వాళ్ళు మొదటి రాజుల గ్రంథము పాత నిబంధనల గ్రంథం నుంచి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం నుంచి కొన్ని వచనాలు చదివి సహకరించాలి. అమ్మా చదువు. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఓకే చదువు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య మీరు తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి.
బయలు దేవుడైతే ఆయనను అనుసరించుడని ప్రకటన చేయగా జనులందరికీ ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలుకకపోయిరి. ఈ చదువుకున్న వాక్య భాగము మనందరికీ పరిచయమైనటువంటి వాక్య భాగం ప్రియమైన దేవుని సంగమా. బైబిల్లో మనం చదివిన వాక్య భాగంలో ఒక ప్రవక్త కనబడుతున్నాడు, ఒక దైవజనుడు కనబడుతున్నాడు, ఒక అభిషేకుడు దేవుని ద్వారా ఆ ప్రాంతంలో ఆ ఏరియా ఇశ్రాయేలు దేశంలో చాలా విరివిగా అత్యధికముగా దేవుని ద్వారా దేవుని యొక్క సేవలో వాడబడుతున్నటువంటి దైవజనుడు మనందరికీ తెలిసినటువంటి అందరికీ పరిచయం చేస్తున్నట్టే మనం చూడలేదు, కానీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు లేక ఆ సేవకులు బోధిస్తున్నప్పుడు ఆయన గురించి మనం చాలా సందర్భాల్లో విన్నటువంటి వాక్య భాగమే. ఆయన పేరేంటో తెలుసండి, ఏలియా. దైవజనుడు అయినటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలతో ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం. కొంతమంది ప్రజలతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలిసిన మనం చదువుకున్న వాక్య భాగంలో, మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య మీరు బ్రతుకుతారు అని మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య మీరు బ్రతుకుతారు. ఆ వాక్యం యొక్క సందర్భం ఏంటంటే, ఈ రోజున నేను నమ్ముకున్నటువంటి దేవుడు నిజమైన దేవుడు, లేక మీరు నమ్ముకున్నటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు ఈ రోజునే తేలిపోవాలి అని ప్రవక్త అయినటువంటి ఏలియా గారి యొక్క ముఖ్య ఉద్దేశం. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, దేవుడు ఆ కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చే మనస్తత్వము కలిగిన వాళ్ళు. ఏదైనా బాధ కలిగితే దేవుడు కావాలి, యెహోవా కావాలి, యెహోవా దేవుడు నిజమైన దేవుడు, ఆయన మందిరముకు వెళ్ళాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన తప్ప వేరే దిక్కు లేదు అని శ్రమలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, లేక కష్టాలుకున్న వారు ప్రయాణం చేస్తున్నప్పుడు కావలసినది ఏంటో తెలుసా? యెహోవా దేవుడు వారికి కావాలి. కష్టాల్లో ఉన్నప్పుడు యెహోవా దేవుడు వారికి కావాలి, బాధల్లో ఉన్నప్పుడు యెహోవా దేవుడు వారికి కావాలి, సమస్యల్లో ఉన్నప్పుడు యెహోవా దేవుడు వారికి కావాలి. ఏదైనా కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు యెహోవా దేవుడు కావాలి, దైవజనుడు కావాలి, సేవకుడు కావాలి, ప్రవక్త కావాలి. కాస్త ఆ శ్రమ కాస్త దేవుడు విడిపించి ఆరోగ్యం ఇస్తే, ఆ శ్రమలో నుంచి దేవుడు తప్పిస్తే యెహోవా దేవుడు వదిలేసి, అలాంటి వాళ్ళంటే యెహోవా దేవుడు వదిలేసి మరలా బయలు దేవతలను, బయలు దేవుళ్ళను ఆరాధించే మనస్తత్వాలు కలిగినటువంటి వారు ప్రియమైనటువంటి దేవుని సంఘం. ఈ రోజున ఈ ఆరాధనలు కూర్చున్నటువంటి మనము అలా 2 పడవల మీద లేక 2 తలంపుల మధ్య జీవిస్తున్నటువంటి క్రైస్తవులుగా మనం ఉన్నట్లయితే ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సేవకుల ద్వారా నాతో లేక మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. క్రైస్తవులుగా మనము 2 తలంపుల మధ్య మనము ఉండటానికి ఎంత మాత్రము కూడా వీలు లేదు అని ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఉంటే మనము వెచ్చగానైనా ఉండాలి, లేదంటే మనము చల్లగానైనా ఉండాలి, కానీ మనము నూనె వెచ్చని స్థితిలో ఉండటానికి వీల్లేదు అని పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులు అనగా యోధా ప్రజలు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు, దేవుని వెంబడిస్తున్న వాళ్ళు, యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి శ్రమలు, బాధలు, కష్టాలు, ఇరుకులు కలిగినప్పుడు ఏ దేవుని దగ్గరికి వచ్చి వారు మొర్ర పెట్టేవారు, ఏ దేవుని దగ్గరికి వచ్చి వారు ప్రార్థన చేసేవారు, దేవుడు వారి ప్రార్థన విని దేవుడు వారి మొర్ర ఆలకించి వారికి వచ్చినటువంటి శ్రమలు, బాధలు వాటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తే, విమోచిస్తే ఆ దేవుడు వదిలేసి మరలా ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి, ఆ బయలు దేవతల దగ్గరికి వెళ్ళి, బయలా నువ్వే మా దేవతవు, బయలా నువ్వే మా దేవుడు అని చెప్పి యెహోవా దేవుని కొంతకాలము, ఆ దేవతలను కొంతకాలము ఆరాధించే మనస్సులు కలిగినటువంటి వారితో ఏలియా మాట్లాడుతున్నాడు. ఈ రోజున నేను నమ్ముకున్నటువంటి యెహోవా దేవుడి నిజమైన దేవుడు, లేక మీరు అప్పుడప్పుడు వెళ్తున్నారే ఆ బయలు దేవతలను ఆరాధించడానికి, అవి ఒకవేళ అవి నిజమైనటువంటి దేవతలు ఈ రోజునే ఎక్కడే తేలిపోవాలి. వాళ్ళందరినీ పిలిచాడు ఏలియా, వాళ్ళందరికీ ఆహ్వానములు పంపించాడు ప్రవక్త అయినటువంటి ఏలియా. ఎక్కడికి తెలుసండి? కర్మేలు పర్వతము. మనందరికీ తెలుసు కొన్ని పర్వతాలు ఉన్నాయి. కర్మేలు అనే పర్వతము మీదకి వాళ్ళందరినీ తీసుకుని వచ్చాడు. వాళ్ళలో సుమారు 450 మంది బయలు దేవతలను ఆరాధిస్తున్నటువంటి ప్రవక్తలు అని ఆ వాక్యం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే మీకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరూ వచ్చారు. కర్మేలు పర్వతము మీద ఏలియా ఒంటరిగా ఉన్నాడు యెహోవా దేవుని తరపున.
బయలుదేవతల తరపున వేలాది మంది, వందలాది మంది వచ్చారు. వాళ్ళందరూ ఏకమై వచ్చారు. వాళ్ళందరూ ఏలియా ఒంటరిగా ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో ఒక ముఖ్యమైన మాట అంటున్నాడు. ఈ రోజున మీ దేవుడు నా దేవుడు తేలిపోవాలి. ఈ రోజున మీ దేవుడు నా దేవుడు తేలిపోవాలి. యెహోవా దేవుడు నిజమైన దేవుడు లేక బయలుదేవత నిజమైన దేవత ఈ రోజే ఈ కర్మీలు పర్వతము మీదే తేలిపోవాలి. ఇక్కడి నుంచి వెళ్తే నేనైనా వెళ్ళాలి, లేక మీరైనా కొండ దిగి వెళ్ళాలి. ఒక నిర్ణయానికి వచ్చాడు ఏలియా. వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మీరు ఒక ఎద్దును తీసుకున్నాడు. ఆ ఎద్దును వధించండి. మీరు కర్రలు తీసుకొచ్చి, కట్టెలు తీసుకొచ్చి, ఆ కట్టెలు ఎండినటువంటి కట్టెలు తీసుకొచ్చి, ఆ కట్టెల మీద ఈ వధించినటువంటి ఆ ఎద్దుని వధించినటువంటి ఆ మాంసమును ఆ కర్రల మీద, ఆ కట్టెల మీద ఉంచండి. ఇప్పుడు మీరు మీ దేవతలకు మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు మీ దేవతలకు, మీ దేవుళ్ళకు మీరు ప్రార్థన మీరు చేయండి. ఒకవేళ మీ దేవుడు నిజమైనటువంటి దేవుడు అయితే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, లేక మీ దేవతలను మీరు ఆరాధిస్తున్నప్పుడు, మీ దేవుళ్ళని మీరు ఆరాధిస్తున్నప్పుడు, లేక మీ దేవుళ్ళకి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు నిజమైనటువంటి దేవుడు అయితే వారు ఆకాశం నుంచి అగ్నిని పంపించి ఆ కట్టెల మీద ఉన్నటువంటి మాంసం అంతటిని కూడా దహించి వేయాలి. ఒకవేళ అలా జరిగితే మీరు ప్రార్థన చేసినప్పుడు మీ దేవుడు నిజమైన దేవుడని ఒకవేళ ఆకాశం నుండి అగ్నిని పంపించి ఆ కర్రలను ఒకవేళ ఆ మాంసంని దహిస్తే మీ దేవుడే, మీ దేవతే నిజమైన దేవుడని, దేవతని నేను ఒప్పుకుంటాను అని ఏలియా అన్నాడు. వాళ్ళందరూ కూడా 450 మంది వాళ్ళందరూ వచ్చారు. ఎండినటువంటి కట్టెలు అక్కడక్కడ కర్రలన్నీ తీసుకున్నారు. కర్రలను పేర్చారు. ఒక దూడను తీసుకుని వచ్చారు. ఆ దూడను వధించారు. ఆ వధించబడినటువంటి ఆ దూడను ఆ కట్టెల మీద పెట్టారు. కట్టెల మీద పెట్టి ఇప్పుడు వారు ఎవరికి తెలుసండి, వారు ఆరాధిస్తున్న, వారు నమ్ముకున్నటువంటి ఆ బయలుదేవతకు ప్రార్థనలు చేస్తున్నారు. ఒకసారి బైబిల్లో వారిని చదివి సహకరించాలని మనం చేస్తున్నాం. అదే అధ్యాయము 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము దయచేసి 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఓకే చదవండి. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య క్షమించండి, 21 క్షమించండి దయచేసి 37వ వచనం చదవండి ఒకసారి. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదవనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. 25వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. అయితే మీరు అగ్ని ఏమీ క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయల మా ప్రార్థన వినుమని బయలు పేరును పెట్టి ప్రార్థన చేసిరి. గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడనో లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నం కాగా ఇక్కడ వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారో బైబిల్లో మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని సంగమా, ఎలా వారు ప్రార్థించే విధానము అనగా వారి దేవత దగ్గర, వారి దేవుడి దగ్గర వాళ్ళు మోకరించి వారు ఆ దేవుడు లేక దేవత వారి ప్రార్థన వినాలని, వారు మొర్ర వినాలని, దేవుడు ఆలకించాలని, ఆ దేవత వారి ప్రార్థన అంగీకరించాలని వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు, ఎలా మొర్ర పెడుతున్నారు, ఎలా బ్రతిమలాడుతున్నారు దేవుని యొక్క వాక్య భాగంలో మనకు కనబడుతుంది. బైబిల్లో జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేశారట. అంటే మామూలుగా ప్రార్థన చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మామూలుగా ప్రార్థన చేశారు. వారి ప్రార్థన వారి దేవుడు వినలేదు. ఆ ప్రార్థన వారి దేవుడు వినలేదు. ఇప్పుడు ప్రార్థన చేసే విధానము మార్చారు వాళ్ళు.
ఇప్పుడు మామూలుగా ప్రార్థన చేసినటువంటి వారు ఇప్పుడు గంతులు వేస్తూ ప్రార్థించినటువంటి బైబిల్లో రాయబడి ఉంది. మామూలుగా ప్రార్థన వినలేదు. ఇప్పుడు కనీసము డాన్సులు వేస్తే, డాన్సులు అంటే నాట్యము చేస్తే, పైకి కిందకి ఎగిరితే, డాన్సులు వేస్తే, నాట్యము చేస్తే, గంతులు వేస్తే, మా దేవత మా దేవుడు ఒకవేళ మా ప్రార్థన వింటాడేమో అని వారి ప్రార్థన చేసే విధానము మార్చారు. గంతులు వేస్తూ ప్రార్థన చేశారు. అయినా వారి ప్రార్థనకు ప్రతిఫలము రాలేదు. మూడవదిగా ఎలా ప్రార్థన చేస్తున్నారో తెలుసండి, వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు గుదియలు, ఆ కత్తులు, గొడ్డలు, ఆ ఆయుధాలన్నీ కూడా తెచ్చి ఆ ఆయుధాలతో వారి శరీరాలను పోసుకుంటున్నారు. వారి శరీరాలను ఏం చేస్తున్నారండి? తెగ నరుక్కుంటున్నారు వాళ్ళు. అంటే రక్తము వచ్చే విధముగా, రక్తము కారే విధముగా, శరీరం అంతా గాయాలు అయ్యే విధముగా, శరీరం అంతా రక్త చిందముగా మారిపోయే విధముగా మొర్ర పెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థించినా, ఎంత కఠినముగా వాళ్ళు ప్రార్థించినా వారి ప్రార్థనకు మాత్రము ఏ జవాబు, ఏ సమాధానము కూడా వచ్చినట్లు దేవుని వాక్య భాగములు మనకు కనబడదు. ప్రియమైన దేవుని సంగమా, హల్లెలూయా. అప్పుడు ఏలియా అంటాడు, అమ్మా ఒకసారి నా దగ్గరికి రండి అయ్యా. ఏలియా దగ్గరికి వస్తారు. ఒళ్ళంతా శరీరం అంతా గాయాలు. ఏమండి, మామూలుగా ప్రార్థన చేశారు వినలేదు, డ్యాన్స్ వేస్తూ ప్రార్థన చేశారు వినలేదు, శరీరం అంతా కోసుకున్నారు ప్రార్థన చేశారు వినలేదు. ఏలియా అన్నాడు, మీ ప్రార్థన ఆపండి, మీ ప్రార్థన ఆపి నా దగ్గరికి రండి. ఇంకా అవకాశం ఇచ్చేది. ఒకవేళ మీ దేవుడు మార్గంలో ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, విశ్రాంతి తీసుకుంటున్నాడేమో, లేపండి అని ఏలియా పురుగొలుపుతున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. వాళ్ళు రెచ్చిపోయి ఇంకా ప్రార్థన చేస్తున్నారు. కానీ వారి దగ్గర నుంచి, వారి దేవత దగ్గర నుంచి, వారి దేవుడి దగ్గర నుంచి ఒక్క మాట అయినను, ఒక్క జవాబు అయినను వచ్చినప్పుడు మీ బైబిల్ గ్రంథంలో ఉందండి? లేదు. ప్రియమైన దేవుని బిడ్డలా, ఏలియా దగ్గరికి రమ్మన్నాడు. దగ్గరికి వచ్చారు. మీ ప్రార్థన ఆపండి అన్నాడు. వారి ప్రార్థనలన్నీ ఆపేశారు. ఏలియా అన్నాడు, ఇప్పుడు మీ వంతు అయిపోయింది, ఇప్పుడు మీ ప్రార్థన మీ వంతు. ఉదయం నుంచి టైం ఇచ్చాను, సాయంత్రం వరకు మీకు అవకాశం ఇచ్చాను, 12 గంటలు మీకు అవకాశం ఇచ్చాను. ఈ 12 గంటలు మీ దేవతకు, మీ దేవుడికి ప్రార్థించిన మీ దేవతలు స్పందించలేదు. కాబట్టి మీ సమయం అయిపోయింది, మీ అవకాశం అయిపోయింది అన్నాడు. ఆ బలిపీఠాన్ని పడగొట్టేసాడు, తీశాడు. ఏలియా మరలా ఇంకొక దగ్గర బలిపీఠాన్ని మరలా కొత్తగా కడుతున్నాడు. ఆ బలిపీఠం మీద కర్రలు పేర్చాడు. ఆ బలిపీఠం మీద ఏలియా కూడా ఒక ప్రత్యేకమైన ఒక దూడను తీసుకుని వచ్చాడు, వధించాడు, అందరినీ దాని మీద పెట్టాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా? వీళ్ళేమో ఎండిపోయినటువంటి కర్రల దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ఏలియా చేసింది ఏంటి తెలుసండి? ఆ కర్రలను, ఆ మాంసం అంతటిని కూడా నీళ్లతో తడపమన్నాడు ఏలియా. హల్లెలూయా. ఎవరు వర్షాకాలం తడిచిన కర్రలతో మనం పొయ్యి వెలిగించుకుంటామా? వెలిగితేదండి. ఊదితే ఎంత కష్టపడుతుంటారో ఆడవాళ్ళు. గ్యాస్ అయిపోయిన సందర్భాల్లో కర్రలు తడిచిపోతారు. ఒక్కోసారి మా హాస్టల్లో కూడా కర్రలు తడిచిపోతున్నప్పుడు వంట చాలా ఇబ్బంది పడుతుంటుంది, వెలిగించడానికి చాలా కష్టపడుతుంటారు. కానీ ఇక్కడ ఏలియా చేసింది ఏంటో తెలుసండి? కర్రలు తడిపేశాడు. మొత్తము వధించబడినటువంటి మాంసం అంతా కూడా ఏమిటి అగ్ని ఆ బైబిల్లో రాయబడింది. నీళ్లతో తడపమన్నాడు, నీళ్లతో తడిపేశాడు. నీళ్లతో తడిపిన తర్వాత ఏలియా ఒకే ఒక్క ప్రార్థన. వీళ్ళు పగలంతా ప్రార్థన చేశారు, 12 గంటలు ప్రార్థన చేశారు, నాట్యం వేస్తూ ప్రార్థన చేశారు, పోసుకుంటూ ప్రార్థన చేశారు, శరీరము గాయము చేసుకుంటూ వాళ్ళు ప్రార్థన చేశారు, రకరకాలుగా వారు ప్రార్థించారు, ఎన్నో విధాలుగా వాళ్ళు ప్రార్థన చేశారు. అయ్యో మా దేవత మా ప్రార్థన వినటలేదే, మా దేవుడు మా ప్రార్థన వినటలేదే, ఇలా ప్రార్థన చేస్తే మా దేవత మా ప్రార్థన వినదేమో, మా దేవుడు మా ప్రార్థన వినడేమో, ఇలా చేయాలేమో, అలా చేయాలేమో, కోసుకోవాలేమో, రక్తము కారాలేమో, రక్తము చిందించాలేమో, ఇలా ప్రార్థన చేస్తేనే మా దేవుడు మా దేవత మా ప్రార్థన వింటుంది అని 12 గంటలు ఉదయం మొదలుకొని సాయంకాలము చీకటి పడే వరకు వాళ్ళు ప్రార్థించిన వాళ్ళ దేవత దగ్గర నుంచి, వాళ్ళ దేవుడి దగ్గర నుంచి ఒక్క జవాబు, ఒక్క సమాధానం కూడా రాలేదు. కానీ ఏలియా చిన్న ప్రార్థన చేశాడు. అందుకే బైబిల్లో చాలా సార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శుక్రవారం రోజున మనం నేర్చుకున్నాం, క్రైస్తవులుగా మనము ప్రార్థించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ఉదయం లేచిన మొదలుకొని ప్రార్థన, దినమును మనము ఆరంభిస్తున్నప్పుడు ప్రార్థనతోనే, ముగించేటప్పుడు ప్రార్థనతోనే, ప్రయాణమై వెళ్ళేటప్పుడు ప్రార్థన, ఇంటికి వచ్చిన ప్రార్థన, బయటికి వెళ్ళిన ప్రార్థన, మన జీవితంలో
అడుగడుగున ప్రార్థన చేసే క్రైస్తవులుగా, విశ్వాసిగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు, దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఎలా ప్రార్థించిన ప్రియమైన దేవుని సంగమా, మనకు పోసుకోని అవసరం లేదు, ఏమంటే రక్తము మనం చిందించిన అవసరం లేదు. మనందరూ కొరకు రక్తమును ఆయనే చిందించేశాడు కలువరి శిలువలో. మనం రక్తాలు చిందించి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మనం నాట్యం చేస్తూ మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నువ్వు తగ్గించుకొని నీ మనస్సును దేవునికి అప్పగించి, నీ హృదయాన్ని దేవునికి అప్పగించి, ప్రభువా ఎలా నేను పాపిని నాయన, నా ప్రార్థన విను, నా వర్ర విను నాయన, నాకు సహాయం దయచేయి అని దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన నీవు చేయగలిగితే ఆ చిన్ని ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ చిన్న ప్రార్థన దేవుడు ఆలకించగలిగినటువంటి దేవుడు ఆయన. పెద్ద ప్రార్థనలు అవసరం లేదండి, చిన్న ప్రార్థన. అలాగని ఎక్కువ సమయం ప్రార్థన చెయ్యొద్దని నేను చెప్పట్లేదు ప్రియమైన దేవుని సంగమా. అంటే సందర్భానుసారముగా మనము ప్రార్థించే వారిగా మనం ఉండాలి. మనం ఎలా ప్రార్థించినా, ఏ విధముగా మనము ప్రార్థన చేసినా మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మన ప్రార్థనలకు దేవుడు జవాబు, సమాధానమును ఇవ్వగలిగినటువంటి సామర్థ్యము కలిగిన వాడు ఆయన. వీళ్ళు పగలంతా ప్రార్థించారు. ఏలియా ఒకే ఒక చిన్న ప్రార్థన. దయచేసి ఎలా చేసి ఒకసారి చదివి సహకరించాలని కోరుతున్నాను. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడువై ఉన్నావనియు, నీవు ఆయన వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయదువనియు, ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించమంటున్నాడు. హల్లెలూయా. ఏమండి, ఆ ప్రార్థన చేయడానికి గంటల సమయం తీసుకుంటూ ఉంటాడు ఏలియా? 2 గంటలు తీసుకున్నాడా లేక పగలు తీసుకున్నాడు? చిన్న ప్రార్థన. చిన్నప్పుడు ఆ సహోదరి ఎంతసేపు వాక్యం చదివిందో అంతసేపే చేశారు ప్రార్థన, చిన్న ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఏలియా చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఏలియా చేసినటువంటి చిన్న రిక్వెస్ట్, ఆ చిన్న ప్రార్థన దేవుని సన్నిధికి, దేవుని సముఖంలోకి చేరింది. ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు ఎలా స్పందించాడో చూడండి. దయచేసి చదువున్న వాక్యం ఒకసారి. అట్టి విధంగా ఆయన ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, త్రాళ్ళను ఏమండి, పగలంతా వాళ్ళు ప్రార్థించిన దేవుడు వినలేదు. కానీ ఒక చిన్న ప్రార్థన, నిజమైనటువంటి మన దేవుడు సజీవమైనటువంటి సజీవుడు ఆయన. మన దేవుణ్ణి ఏమండి మేల్కొల్పవలసిన అవసరం లేదు. నిద్రపోతున్న వయసే నువ్వు లే అని మనం లేపని అవసరం లేదు. హల్లెలూయా. మనం నిద్రపోతున్నాము కానీ ఇశ్రాయేలును కాపాడువాడు, గునుకడు, నిద్రపోడు అని కీర్తన గ్రంథంలో దేవుడి యొక్క వాక్య భాగంలో రాయబడి ఉంది. హల్లెలూయా. చాలా మంది లేపుతుంటారు దేవుడు, లే స్వామి, లే స్వామి, లే. మన స్వామిని లేపన అవసరం లేదు. ఆయన ఎల్లప్పుడూ కూడా లేచి ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన మెలకువగా ఉండే దేవుడు ఆయన, నిద్రపోయే దేవుడు కాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఏలియా చిన్న ప్రార్థన చేశాడు. ఆకాశం నుంచి యెహోవా దేవుడు అగ్నిని పంపించి ఏమండి ఆ కందకమును, ఆ నీళ్లను, ఆ కట్టెలను, ఆ కర్రల మీద ఏలియా దహించి పెట్టినట్టు, ఏలియా వధించి పెట్టినటువంటి ఆ మాంసము, ఆ ఎద్దును మొత్తం ఆ మాంసం అంతటిని కూడా ఆకాశం నుంచి దేవుడు అగ్ని పంపించి దాన్ని అంతటిని ఏం చేశాడు? దహించి వేశాడు. దహన బలి అంటాం కదండి, దహించి వేశాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ మాట ఎందుకు మనం ధ్యానిస్తున్నామంటే అక్కడ 450 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? అన్యులు. అన్యులు అంటే ప్రభువుని నమ్ముకోలేనటువంటి వాళ్ళు, అన్యజనులు వాళ్ళు. ఆ అన్యజనుల ముందు ఏలియాను దేవుడు సిగ్గుపరచలేదు. హల్లెలూయా. అన్యజనుల ముందు ఏలియాను దేవుడు సిగ్గుపరచలేదు. ఈ రోజు నీ కుటుంబంలో ప్రభువుని నమ్ముకోలేని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు.
రక్షణ లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు నీ కుటుంబంలో. వాళ్ళ ద్వారా నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. దేవా వాళ్ళ దగ్గర నన్ను సిగ్గుపరుస్తావా, నా కుటుంబము మధ్య నన్ను నైనా దేవా చిన్నబుచ్చుతావా అని చాలాసార్లు మనము చాలా సమయాల్లో కృంగిపోతున్నటువంటి లేక బాధపడుతున్న సందర్భాలు చాలా ఉంటాయి. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియ తల్లి. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడా. నీ కుటుంబంలో అన్యులు ఉంటే, నీ కుటుంబంలో రక్షణ లేని వాళ్ళు ఉంటే, నీ కుటుంబంలో ప్రభు దగ్గరికి రక్షణ అనుభవం లేని వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ ముందు ప్రభువుని నమ్ముకున్నటువంటి నిన్ను ఎన్నడూ కూడా దేవుడు సిగ్గుపరచనీయడు. అది జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు అన్య జనుల ముందు దేవుడు మనలను సిగ్గుపరచనిచ్చే దేవుడు ఆయన కాడు. రెండవదిగా అధికారుల ముందు అంటే నాయకుల ముందు కూడా దేవుడు మనలను సిగ్గుపరచనిచ్చే దేవుడు కాడు. ఒకసారి బైబిల్లో ఉన్నటువంటి వారు దానియేలు గ్రంథం 3వ అధ్యాయం త్వర తీసి చదువు సాగించడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం. ఓకే, రాజుకు నెబుకద్నెజర్ బంగారు ప్రతిమను ఓకే చదువు. బబులోను దేశంలోని దూరాయన మైదానంలో దాన్ని నిలువబెట్టించండి. ఓకే చాలు, థ్యాంక్ యూ, హల్లెలూయా. ఈ వాక్యము మీ అందరికీ తెలుసు, ఈ వాక్యం మనందరికీ తెలుసు. దానియేలు గ్రంథంలో ఉన్న సందర్భాలు మనందరికీ తెలుసు. ఇక్కడ యూదులు అనగా వారు ప్రభువుని నమ్ముకున్నటువంటి వాళ్ళు, యూదులు అనగా ప్రభువుని నమ్ముకున్నటువంటి వాళ్ళు. అంటే వాస్తవంగా వారు యెహోవా దేవుని నిజమైనటువంటి యూదులైతే యెహోవా దేవుణ్ణి అంటే వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి దేవుని తప్ప అసలు మనిషికి కూడా నమస్కారం చేయని యూదులు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, వారు దేవునికి తప్ప మనిషికి కూడా నమస్కారము చేయను. యూదులంటే మనిషికి కూడా నమస్కారం చేయరు. అంత నిక్కచ్చి భక్తి కలిగినటువంటి వాళ్ళు యూదా ప్రజలు. అలాంటి యూదా ప్రజలు ఇశ్రాయేలు దేశంలో నుంచి ఎక్కడండి? ఇశ్రాయేలు దేశంలో అంటే దేవుని దేశమైన ఇశ్రాయేలు దేశం నుండి నెబుకద్నెజర్ అనే రాజు ఆ దేశం మీదకి వెళ్ళి ఆ దేశంలో యుద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కొంతమందిని చెరపట్టుకొని వారి దేశానికి తెచ్చేసుకుంటూ ఉంటారు రాజులు. ఏదే దేశం మీదకి వెళ్ళినా అక్కడ వాళ్ళందరినీ ఓడించి అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అక్కడ ఉన్న ఆడవాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి కొద్దిగా యవనస్తులు తీసుకొచ్చి మా దేశంలో ఏదో ఒక పనికి ఉపయోగపడతారని అక్కడి నుంచి చెరగా తీసుకుని వచ్చేవారు. అలా చెరగా ఎక్కడి నుంచి ఇశ్రాయేలు దేశం నుండి బబులోనికి తేబడినటువంటి యోధులు అక్కడ బైబిల్లో 3 ఉన్నారు. వాళ్ళ పేర్లు మనందరికీ తెలుసు. దానియేలు గ్రంథంలో షద్రకు, రెండవదిగా మేషకు, మూడవదిగా అబేద్నెగో. షద్రకు, మేషకు, అబేద్నెగో అనువారు. ఈ 3 కూడా యెహోవా దేవుణ్ణి ఆరాధించే మంచి హృదయాలు, మంచి విశ్వాసము, నమ్మకము కలిగి జీవిస్తున్నటువంటి వాళ్ళు. ఈ రోజున చాలాసార్లు మనము ప్రభువును నమ్ముకుంటున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమండి మనకి తెలిసిన వాళ్ళే చాలా మంది అనేకమైనటువంటి ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు, ఆటంకపరుస్తూ ఉంటారు. దేవునికి వెళ్ళాలా, ఆదివారం వెళ్ళాలా, రాత్రికి ఎక్కడికి వెళ్ళాలా, ఇప్పుడే వెళ్ళాలా అని ఎన్నో విధాలుగా కొన్ని ఆటంకపరిచే వాళ్ళు చాలా మందిని చూస్తూ ఉంటాం. అంతేకాదు వాళ్ళు ఏదో విధముగా పాడు చేయాలి అని ఒక ఆలోచన, ఒక చెడు ఉద్దేశాన్ని కలిగి జీవిస్తూ ఉంటారు చాలా మంది. ఇక్కడ వీళ్ళ పరిస్థితి కూడా అదే ఎదురైంది. రాజుగారి దగ్గరికి వెళ్ళారు, రాజుగారితో మనవి చేస్తారు. రాజు అయినప్పుడు నెబుకద్నెజరు వాళ్ళని ఎలాగైనా సరే ఇరికించాలి అని ఒక ప్లాన్గా ఒక ఆలోచన చేసి ఏమంటే ఒక దూర మైదానం అనే ఒక ప్రాంతంలో ఒక మైదానంలో ఒక భయంకరమైన ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని తయారు చేశారు. ఇప్పుడు విగ్రహాన్ని తయారు చేసిన తర్వాత రాజుగారి దేశమంతా కూడా చాటింపు వేయించారు. దేశమంతా చాటింపు ఏమని? రాజుగారు నిలబెట్టించినటువంటి ఆ బంగారు ప్రతిమకు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి సమయాలలో దేశంలో ఉన్న ప్రజలందరూ వచ్చి ఏం చేయాలి? నమస్కారము చేయాలి.
వాయిద్యాలు వినబడతాయి, శబ్దాలు వినబడతాయి, బోధలు వినబడతాయి, నాట్యాలు వినబడతాయి. ఆ శబ్దాలు విన్నప్పుడు దేశంలో ఉన్న జనులందరూ, ఎవరైనా, చిన్నలైనా, పెద్దలైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, ఎవరైనా సరే ఆ విగ్రహం దగ్గరికి వచ్చి నమస్కారం చేయాలి, సాష్టాంగ పడాలి. అందరూ వచ్చేస్తారు. ఏమంటే రాజుగారు తలుచుకుంటే సామెతల దగ్గర దెబ్బలకు కొద్దువాలి. రాజుగారు భయం భక్తి లేకపోయినా ఇప్పుడు భక్తి వచ్చేస్తుంది చాలా మందికి. అయ్యో రాజుగారి కనబడాలన్న ఉద్దేశంతో ఇంకా భక్తి కనబరుస్తున్నారు అనమాట. ఎక్కడ లేనటువంటి భక్తి పుట్టుకొస్తుంది వాళ్ళందరికీ. అవి తీసుకొస్తున్నారు, ఇవి తీసుకొస్తున్నారు, ఆ విగ్రహం దగ్గర సాష్టాంగ పడుతున్నారు. ముందేమో నిలబడి ప్రార్థించేవాళ్ళు, ఇప్పుడేమో సాష్టాంగ పడుతున్నారు. ఎందుకంటే మళ్ళా వీళ్ళు చేశారో లేదో మళ్ళీ రాజుగారి దగ్గర కప్పు వెళ్తుంది కదా, రాజుగారి దగ్గర వార్త మోసుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా, పలానావిడ పలానాయన సాష్టాంగ పడ్డారని అని రాజుగారితో చెప్తే రాజుగారు మమ్మల్ని మెచ్చుకుంటారు అని ఆ ఉద్దేశంతో అందరూ కూడా అక్కడికి వెళ్ళి విస్తారముగా నమస్కారం చేస్తున్నారు. కానీ ఎవరు తెలుసండి? ముగ్గురు తప్ప. ఆ ముగ్గురు ఎవరు తెలుసా? చెప్పారు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. వాళ్ళందరూ వెళ్ళి ఆ మైదానంలో నిలబెట్టినటువంటి ఆ బంగారు ప్రతిమకు సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉంటే వీళ్ళేం చేసేవాళ్ళు తెలుసా? ఆ మేడగదిలోనికి వెళ్ళిపోయి ఆ మేడగదిలో ప్రార్థించే గది వాళ్ళకు ఒకటి ప్రత్యేకముగా ఉండేది. ప్రియమైన దేవుని సంగమా, ఆ గదిలోకి వెళ్ళి యెరూషలేముకు ఎదురుగా ఉన్నటువంటి కిటికీలను తెరచి ఆకాశము వైపు కన్నులెత్తి యెహోవా దేవునికి వారు ప్రార్థన చేసేవారు, యెహోవా దేవునికి వారు ప్రార్థించేవారు. ఏమండి, ఈ శాసనము వీళ్ళకి తెలియదంటారా? ఏ శాసనము? ఆ ప్రతిమకు నమస్కారం చేయాలి. ఒకవేళ ఆ ప్రతిమకు ఎవరైతే సాష్టాంగపడి నమస్కారము చెయ్యరో వారిని తీసుకొని వెళ్ళి ఎక్కడ వేయాలి? వాళ్ళను తెలిసి చెప్పండి, ఎక్కడ వేయాలి? అగ్నిగుండంలో వేయాలి. ఆ విషయము వీళ్ళ ముగ్గురికి తెలియదా? తెలియదంటారా? తెలుసు అంటారా? తెలుసు. వాస్తవంగా బైబిల్ చదివితే వాళ్ళకి తెలుసు. ఇట్టి శాసనము తెలిసిన వారై అని ఉంటుంది బైబిల్. కొన్ని పదాలు చదువుతున్నప్పుడు మన గుండెలను పట్టి పిండేస్తుంటారండి. ప్రియమైన దేవుని సంగమా, ఇట్టి శాసనము తెలుసుకొనిన వారై ఆ ప్రతిమకు నమస్కారం చేస్తే మరణము నుంచి మేము విడుదల పొందుకుంటాం. ఒకవేళ ఆ ప్రతిమకు, ఆ విగ్రహానికి, ఆ బొమ్మకు మేము నమస్కారం చేయకపోతే మమ్మల్ని తీసుకుని వెళ్ళి రాజుగారు అగ్నిగుండములో వేస్తారు. ఆ సంగతి తెలిసి కూడా వీళ్ళు ఎక్కడికి వెళ్ళో తెలుసండి, ఆ ప్రతిమ దగ్గరకు వెళ్ళకుండా, ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళకుండా, ఆ విగ్రహం దగ్గరకు వెళ్ళకుండా మేడగదిలోనికి వెళ్ళి యెరూషలేముకు ఎదురుగా ఉన్న కిటికీని తెరిచి ప్రార్థన చేస్తున్నారు. ఆ సంగతి అక్కడ ఉన్న వాళ్ళు చూస్తారు. రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజా మీ మాట అందరూ వింటున్నారండి, అందరూ వింటున్నారయ్యా రాజుగారు. కానీ అదిగో ఇశ్రాయేలు దేశంలో నుంచి మీరు తీసుకొని వచ్చారే యూదా ప్రజలు, యూదా భక్తులైనటువంటి షద్రకు, మేషకు, అబేద్నెగో వారు ముగ్గురు మాత్రమే నీ మాట వారు లెక్క చేయలేదు. ఉన్నవి లేనివన్నీ లేనిపోని చెప్పారు రాజుగారికి. ఏమిటి? రాజుగారి మీద ఒకవేళ వాళ్ళ మీద అభిమానం ఉన్నా, వాళ్ళ మీద ప్రేమ ఉన్నా, ఆ ప్రేమను కాస్త తప్పించి వాళ్ళను ఏదో ఒక విధముగా చంపించాలని ఒక ప్లాన్, ఒక ఉద్దేశంతో ఏమిటి జరిగింది ఒకటైతే రాజుగారితో చెప్పినవి బోల్డ్ అని చెప్పేశారు రాజుగారితో. చాలా విషయాలు జరగలేనివి కూడా రాజుగారితో చెప్పేస్తే రాజుగారికి ఒళ్ళు మళ్ళీ కోపం వచ్చి వెంటనే వారిని తీసుకురమ్మన్నాడు. దగ్గరికి తీసుకుని వచ్చారు. ఏమయ్యా నా మాట వినటం లేదట, దీన్ని నిలబెట్టించిన ఆ ప్రతిమకు మీరు నమస్కారం చేయలేదు. ఏంటి సంగతి అంటే వాళ్ళంటారు అయ్యా, మేము మా దేవుడైనప్పుడు యెహోవా దేవునికి తప్ప మేము నమ్ముకున్న, మేము ఆశ్రయించిన, మేము ఆరాధిస్తున్నా, మేము పూజిస్తున్నా, మేము ప్రార్థన చేస్తున్నా మా నిజ దేవుడైన యెహోవా దేవునికి తప్ప మరి ఎవరికి కూడా మేము నమస్కారం చెయ్యకూడదు. ఒకవేళ మేము అలా చేస్తే మా దేవుడి దృష్టికి మేము విరోధులుగా మేము మారిపోతాం. నేనేమనుకున్నా మాకు పర్లేదు. రాజుగారి గురించి అంటే, రాజా ఇందుల గురించి మీకు ఏ సమాధానం చెప్పాలా అన్న చింత మాకు లేదు. చాలా ఇష్టమైన వాక్యాలు కొన్ని ఉంటాయి అనుకుంటున్నాం, చదవాలని. ఆ వాక్యాన్ని చదవాలి. మన ఆత్మీయం ఎంతో బలపడుతూ ఉంటాం మనం. ఇందుల గురించి రాజా నీకు ఎలా ప్రత్యుత్తరం ఇయ్యాలి అన్న చింత కానీ, దిగులు కానీ, బాధ కానీ మాలో అసలు ఏమీ లేదు. నువ్వేం చేసుకుంటే చేసుకో. నువ్వు అగ్నిగుండంలో మమ్మల్ని పడేస్తావా? నువ్వు పడే,
వాళ్ళు అంటారు ఒక మాట, ఎంత మంచి మాట తెలుసండి, నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో విసిరేసిన, అగ్నిగుండంలో పడేసిన మేము సేవించుచున్న దేవుడు అగ్నిగుండములో నుంచి మమ్మలను రక్షించగలిగినటువంటి సమర్థుడు. అగ్నిగుండములను పడేస్తే అగ్నిగుండములో నుంచి మా దేవుడు రక్షించగలిగినటువంటి సామర్థ్యము కలిగిన వాడు ఆయన. తర్వాత ఒక మాట అంటారు, మా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా పర్వాలేదు, దేవుని కొరకు మేము ప్రాణాలు ఇస్తాము, అతసాక్షులమైన మేము అయిపోతాం, కానీ నీవు నిలబెట్టించినటువంటి ఆ ప్రతిమకు మేము నమస్కారం చేయమే ఎలాగుంటుంది చెప్పండి. రాజుగారికి ఆ మాట అంటే, రాజుగారి దగ్గర అంటున్నారు ఆ మాట, ఎలా ఉంటుంది రాజుగారికి? వారిని బైబిల్లో ఒక మాట తెలుసు, అగ్నిగుండములు మరలా రెండంతలుగా అగ్నిగుండాన్ని రెట్టింపు చేయించి వీరిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో విసిరేయండి. అగ్నిగుండంలో విసిరేశారు. వాక్యాన్ని జాగ్రత్తగా మీరు గమనిస్తే ప్రియమైన దేవుని సంగమా, అగ్నిగుండంలోనికి విసిరివేయబడ్డారు ముగ్గురు యెహోవా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి భక్తులు, ప్రజలు. సదరకు మేషకు అభ్యర్థులు అగ్నిగుండంలో బైబిల్లో ఉంది. ఆ గట్టు మీద ఉన్న వాళ్ళు, ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు, చాలా మంది ఆ రాజ దర్బారులో ఉన్న మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు. రాజుగారి సింహాసనం మీద నెబుకద్నెజరు ఆసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనమును అగ్నిగుండం దగ్గరికే తీసుకొని వచ్చారు, కూర్చున్నాడు. రాజులందరూ చూస్తున్నారు, మంత్రులు చూస్తున్నారు, నాయకులు చూస్తున్నారు, అనేక మంది, లక్షలాది మంది ప్రజలు చూస్తున్నారు. అక్కడ దేని కొరకు తెలుసండి, అగ్నిగుండంలో వీళ్ళు ఎలా కాలిపోతారని చూస్తున్నారు. హల్లెలూయా. అగ్నిగుండంలో వీళ్ళు ఎలా మాడి మసైపోతారో చూడాలి నా కళ్ళతో. అప్పటి నుంచి అప్పటి వరకు మేము ఈ స్థలం నుంచి మా ఇంటికి మేము వెళ్ళము, మేము ఇష్టపడము. మేము చూడాలి వాళ్ళ మరణాన్ని, మేము చూడాలి వాళ్ళ చావు, మేము చూడాలి వాళ్ళ పతనమును, మేము చూడాలి. ఎంతసేపు కాదని అగ్నిగుండంలో వాళ్ళు బైబిల్లో ఉండేది తెలుసండి. ఏమిటి, మనము ఆ అందమైనటువంటి ఆ ఉద్యానవనములో, ఆ పార్కులో ఎలా మనం తిరుగుతూ ఉంటామో, వారు బైబిల్లో అగ్నిగుండంలో కూడా చక్కగా తిరుగుతున్నట్లు దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాలిపోతారేమో అని వీళ్ళు చూస్తున్నారు, కానీ వారు కాలిపోలేదు సరిగదా. అందులో వేయబడిన వారు ముగ్గురైతే రాజుగారు అంటాడు అక్కడ ఏమంటాడు తెలుసా, అయ్యా ఎంతమందిని వేస్తాం అందులో? అయ్యా రాజుగారు ముగ్గురిని వేస్తానయ్యా అంటాడు రాజు. నాకు 4వ వాడు కనబడుతున్నాడు. 4వ వాడు నాకు కనబడుతున్నాడు. ఆ 4వ వాడి రూపము దేవదూత రూపము వలె ఉంది అంటాడు. హల్లెలూయా. బైబిల్ వాక్యుడు అగ్ని మధ్యను నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు అని దేవుడు వాగ్దానం ఉంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, హల్లెలూయా. అగ్ని మధ్యను మనం నడుస్తామట, కానీ జ్వాలల మధ్య మనము కాలిపోము అని బైబిల్లో రాయబడి ఉంది. నదుల మధ్య మనము వరదలు పొంగెత్తి మనల్ని ముంచి వేస్తాయి, కానీ వరదలు మన మీద పొంగి పారవు అని దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడి ఉంది. వాగ్దానాలు, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి ప్రియమైన దేవుని సంగమా. నమ్మితే నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడి అద్భుతము, దేవుడు చేయబోయే కార్యములు నీ కళ్ళ ద్వారా నువ్వు చూస్తావు. దేవుడు అక్కడ అందరూ ఉన్నారు, వాళ్ళు కాలిపోతారేమో చూస్తుంటే కాలిపోవట్లేదు. దేవుడు తోడుగా ఉన్నాడు. 4వ వాడిని దేవుని దూతను పంపించాడు. వారి మధ్యకు తిరుగుతున్న రాజుగారు మరలా బయటికి రమ్మన్నాడు. వారు బయటకు వచ్చి చూస్తే బైబిల్లో ఉంది. వారి దగ్గరికి వెళ్ళి చూస్తేనటండి, అగ్నివాసనంటాకుండా అభెజ్ఞాతోనతో నిండిన దేవా, అగ్నివాసనంటాకుండా అభెజ్ఞాతోనతో నిండిన దేవా, దానియేలును సింహములోనున్న ఆదుకొన్న దేవుడా నీవే, దానియేలును సింహములోనున్న ఆదుకొన్న దేవుడా నీవే. హల్లెలూయా. రాజుగారు పిలిచారు, బయటకు వచ్చారు. దగ్గరికి వెళ్ళి వాసన చూస్తున్నారంటే వాళ్ళు కనీసం అగ్నిలో తిరిగారు కదా, అగ్నిగుండంలో తిరిగారు కదా, కనీసం పొగ వాసనైనా వాళ్ళ దగ్గర వస్తుంది. మన దగ్గరికి వెళ్ళి చూస్తే
కనీసము పొగ వాసన కూడా వారి దగ్గర రాలేదని దేవుని వాక్య భాగంలో రాయబడింది. హల్లెలూయా. ఎందుకు ఈ మాట మనం చేస్తున్నాం తెలుసండి? అధికారుల ముందు నాయకుల ముందు ప్రభువుని నమ్ముకున్నటువంటి మనలను దేవుడు సిగ్గుపరచనీయడు. దేవుడు మనల్ని సిగ్గుపరచనీయడు. చివరిగా ఏమవుతుంది ముగిస్తాను నేను. అపవాది ముందు యోబు చరిత్ర మనందరికీ తెలుసు. యోబు చరిత్ర ఏమండి? మనుషుల ముందు, నాయకుల ముందే కాదు, అపవాది అంటే సాతాను ముందు కూడా దేవుడు మనలను సిగ్గుపరచనీయడు. బైబిల్లో యోబు చరిత్ర మనందరికీ తెలుసు. ఎన్నెన్నో శ్రమలకు గురి చేశాడు, తన భార్యను దూరం చేశాడు, పిల్లలందరినీ తీసేసుకున్నాడు, ఆస్తి పోయింది, అంత నష్టము కలిగింది, తన జీవితంలో అంత నష్టము కలిగిన యోబుకి ఒక మాట అంటాడు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను, తీసుకున్న యెహోవా నామమునకే మహిమ కలుగును గాక. అనగలమా మాట మనము? చెప్పగలమా? అంత విశ్వాసము క్రైస్తవులుగా మనకుందా? మనము సుఖములు లేక ఆశీర్వాదాలు లేక అద్భుతాలు జరిగినప్పుడు లేక ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నప్పుడే కాదు, శ్రమలలో కూడా, శోధనలో కూడా, నష్టాలలో కూడా, వేదనలలో కూడా, మన కుటుంబంలో ఎవరు దూరమైనా, ఎవరు మనల్ని విడిచిపెట్టి వెళ్ళినా, దేవుడు నన్ను వదిలేస్తాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నాకు దూరం అయిపోయాడేమో, దేవుడు నేను నచ్చలేదేమో, నేను దేవుడికి ఇష్టముగా లేదేమో, నేనెందుకు వెళ్ళాలి ప్రార్థనకి, నేనెందుకు వెళ్ళాలి గుడికి, నేనెందుకు దేవుడిని ఆరాధించాలి అని ఒకవేళ దేవునికి దూరం అవుతున్నావేమో. ఈ రోజున దేవుడు మాట్లాడుచున్నాడు. యోబు పిల్లలందరినీ తీసేసుకున్నాడు, పిల్లలందరినీ చంపేశాడు. అప్పుడు అంటున్న మాట, ఒక్క బిడ్డలు కాదు, తన పిల్లలందరినీ దేవుడు తీసుకున్న తర్వాత, యావదాస్తిని దేవుడు తీసుకున్న తర్వాత, తన శరీరం అంతా కురుపులతో ఆ దేవుడు నింపిన తర్వాత అంటున్న మాట, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను, దేవా నీకే మహిమ కలుగును గాక, నీకే మహిమ కలుగును గాక. అన్ని ఉన్నప్పుడు దేవా నీకు వందనాలు చెప్పడం సులువే, అన్ని ఉన్నప్పుడు దేవా నీకు స్తోత్రాలు దేవని చెప్పడం సులువే. కష్టాలలో ఉన్నప్పుడు దేవుని ఆరాధించటమే దేవునికి ఇష్టమైనటువంటి స్తుతి యాగము. హల్లెలూయా. యోబు చివరికి దేవుడికి దూరం చేయాలనుకున్నాడు, చంపాలనుకున్నాడు, ఎన్నో చేయాలనుకున్నాడు. కానీ చివరికి ఎవరు సిగ్గుపడ్డారో తెలుసా? దేవుడు సిగ్గుపడ్డాడా లేక యోబు సిగ్గుపడ్డాడా? ఎవరు సిగ్గుపడ్డాడు? తోక ముడుచుకుని ఎవరు పారిపోయారనగా అపవాది, సాతానుడు. హల్లెలూయా. అపవాది ఇక యోబుని నేను ఏం చేయలేదు, అసలు దేవుని నుంచి నేను దూరము చేయటము సాధ్యము కాదు అని అపవాది సిగ్గుపడి తలదించుకొని, తల వంచుకొని, తోక ముడుచుకొని ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు అపవాది. అపవాది ముందు కూడా దేవుడు నిన్ను నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు అని చెప్తున్నాడు దేవుని యొక్క సేవకులుగా. హల్లెలూయా. మొట్టమొదటిగా అన్యజనుల ముందు దేవుడు మనల్ని సిగ్గుపరచనివ్వడు. రెండవదిగా అధికారుల ముందు దేవుడు మనల్ని సిగ్గుపరచనివ్వడు. మూడవదిగా అపవాది ముందు దేవుడు మనల్ని సిగ్గుపరచనివ్వడు. దేవుడు ఇన్ని విధాలుగా దేవుడు మనల్ని ఆయన సిగ్గుపరచనివ్వకుండా మన పట్ల ఎన్నో అద్భుతాలు, ఎన్నెన్నో ఆశ్చర్యాలు కార్యాలు చేస్తే ఒక్కొక్కసారి దేవుని కొరకు మనమే సిగ్గుపడిపోతూ ఉంటాం. దేవుని మందిరానికి రావడం సిగ్గు, బైబిల్ పట్టుకు రావడానికి సిగ్గు, పాట పాడడానికి సిగ్గు, ప్రతిదానికి సిగ్గు. బైబిల్లో రాయబడింది ఆ సమయం లేదు. కానీ దేవుడు అంటాడు, నేను ఆ భూమి మీద నా కొరకు, నా మాటల గురించి లేక నా గురించి ఎవరైతే భూమి మీద సిగ్గుపడతారో నా ప్రభువు పరలోకము నుంచి ఆ ప్రధానమైన దూతలతో వచ్చినప్పుడు మహిమ యందు వారిని గురించి నేను కూడా సిగ్గుపడతాను అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజు ఆరాధనలో వాక్యం గురించిన ప్రేమేంటి దేవుని సంగమా, దేవుడు మనల్ని ఎక్కడో కూడా సిగ్గుపరచలేకుండా మన తలలో ఎత్తుకునే విధంగా దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటే, మనల్ని దేవుడు దీవిస్తూ ఉంటే, మనల్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటే దేవుని కొరకు మనం సిగ్గుపడుతున్నాం. 10 మందిలో నేను ప్రభువు బిడ్డను అని ఒప్పుకోగలుగుతున్నామా మనం నేటి దినాలలో? హల్లెలూయా. నేను రక్షణ పొందాను, నేను బాప్తిస్మము తీసుకున్నాను, నేను దేవుని నమ్ముకున్నాను, నేను విశ్వాసిని, దేవుని యొక్క రక్తములో కడగబడినటువంటి
బిడ్డను నేను అని మనము ధైర్యముగా మనం దేవుని కొరకు మనం సిగ్గుపడకుండా మనం సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి స్థితిలో మనందరము కూడా ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, నీ కొరకు నా కొరకు ఏమండి యేసు ప్రభువు శ్రమలలో ఎన్ని వేల మంది ముందు ఆయన సిగ్గుపరిచారు. ముఖము మీద ఉమ్మి వేసినప్పుడు ఎంత సిగ్గండి, అరచేతులతో కొట్టినప్పుడు ఎంత సిగ్గుపడి ఉంటాడండి ఆయన. తన వాళ్ళ ముందే, తన కుటుంబంలో ఉన్న తన వంశము ముందే అరచేతులతో కొడుతూ ఉంటే, ముఖము మీద కాండ్రగించి ఉమ్మి వేస్తే, అలాగా కొరడాలతో కొడుతూ ఉంటే, తన శరీరంలో మొలకు చిన్న గుడ్డ ఉంచి తన వస్త్రాలన్నీ కూడా లాగేస్తే ఆయన ఎంత సిగ్గుపడి ఉంటాడు వాళ్ళ ముందే. ఆయన నీ కొరకు నా కొరకు దేవుడైనా సిగ్గుపడ్డాడు, కానీ నిన్ను నన్ను మాత్రము దేవుడి భూమి మీద సిగ్గుపరచనివ్వడు. హల్లెలూయా. ఆయన సిగ్గుపడ్డాడు నీ కొరకు. ఆయన కలువరి సిలువలో వేలాడుతున్నప్పుడు ఎంతమంది అవమానపరిచారు, ఎంతమంది హేళన చేశారు, ఎంతమంది గేలి చేశారు. అవన్నీ భరించాడు. సిగ్గును, అవమానములు అవన్నీ భరించి నిన్ను తల ఎత్తుకునే విధముగా, నిన్ను ఆశీర్వాదాలకు కర్తగా, ఆశీర్వాదాలు పొందుకునే విశ్వాసిగా దేవుడు నిన్ను మార్చాడు. అలాంటి కృప ఈ ఆరాధనలో ఉన్న మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన తల వచ్చి కళ్ళు మూసుకుంటే. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల మా తండ్రి, నీకు వందనాలు బాబు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, ఆయన మీ దాసునిగా నన్ను నిలబెట్టి మాతో మీరు మాట్లాడిన విధానములు బట్టి నీకు వందనాలు. ఆయన కీర్తన గ్రంథం 25:2 దావీదు ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నీ యందు నమ్మిక ఉంచున్నాను కాబట్టి నన్ను సిగ్గుపరచనివ్వకు తండ్రి అని ప్రార్థిస్తూ, నాయన నువ్వు అన్యజనుల ముందు మమ్మల్ని సిగ్గుపరచనివ్వని, ఆయన అధికారుల ముందు సిగ్గుపరచనివ్వని, అపవాదుల ముందు సిగ్గుపరచనివ్వని ఈ రోజున మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం అందరూ హృదయాలను ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.